కృష్ణుడు రథం నుండి వేగంగా క్రిందికి దిగి బాణాలతో గాయపడిన గుర్రాలను విడిపించాడు. ఆయన హస్తము తగులుతూనే గుర్రాలకి ఇంకేం గాయాలుంటాయండి. అంతకుముందు ఎప్పుడూ చూడని ఆ సన్నివేశాన్ని సిద్ధులు, చారణులు, సైనికులందరూ చూశారు. కృష్ణార్జునును మెచ్చుకున్నారు. అర్జునుడు భూమి మీద నడుస్తూ యుద్ధం చేస్తుంటే మహారథులు ఎవరూ అతడిని అడ్డగించలేకపోయారు. అట్లా అంతా కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. కృష్ణుడితో మాట్లాడుతూ చక్రాకారంగా బాణాలు వదులుతూ మధ్యలో కృష్ణుడితో నవ్వుకుంటున్నాడట. గుర్రాలను కూడా అప్పుడప్పుడు మెల్లగా దానిని ముడుతున్నాడు, తొందరగా కృష్ణ నీళ్లు తాగించడానికి. ఎన్నో రథాలు వచ్చి మీద పడుతున్నాయి, ఎన్నో ఏనుగులు, గుర్రాలు. ఎందుకంటే వీడు కింద దిగటమే ఒక అపురూపం కదా. చుట్టుముడుతున్నాయి అందరికీ. అర్జునుడు కింద ఉన్నాడు అంతే. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, అయినా అర్జునుడు తడబడలేదు. ఎన్నో ఏనుగులు, గుర్రాలు చుట్టుముడుతున్నాయి, అయినా అర్జునుడు ఎక్కడికి కూడా ఏమీ తడబడలేదు. అప్పుడు అర్జునుడు పరాక్రమం అందరినీ మించింది. రాజులు బాణాలను కురిపించారు. ఆ బాణాలు లెక్కకుండా అక్కడే భస్మం చేసేశాడు. అప్పుడు అర్జునుడు ఏమాత్రము కంగారు పడకుండా ఆ బాణాలను, గదలను, ప్రాసారాలను వచ్చిన వాటిని వచ్చినట్లుగా నాశనం చేశాడు. గదలు కూడా వచ్చాయి. ఇష్టం చేతులు ఏమున్నాయో, బల్లాలు చేతులు ఏమున్నాయో అన్నీ విసిరిస్తున్నారు. తర్వాత కృష్ణుడు అర్జునుడు నిర్మించిన బాణాల గృహంలోకి నవ్వుతూ ప్రవేశించాడు. నీ సేన చూస్తూ ఉండగానే కృష్ణుడు నిశ్చింతంగా గుర్రాలను అక్కడికి తీసుకొని వెళ్ళాడు. ఆయన అశ్వపాలనలో నేర్పరి. ఎవరు? కృష్ణుడు. అశ్వపాలన కాదు, ప్రపంచ పాలనలో నేర్పరి. ఏంటి అశ్వపాలన అంటున్నావు? మూర్ఖులకు బుద్ధి చెప్పడంలో చాలా నేర్పరి. పాపిష్టులకు చురకా పెట్టడంలో మహా నేర్పరి. పుణ్యాత్మలకు మోక్షాన్ని ఇవ్వటంలో మహా నేర్పరి. విద్యావంతులు జ్ఞానదృష్టిని ఇచ్చి వాళ్లకు జ్ఞాన సామ్రాజ్యాన్ని ఇవ్వటంలో నేర్పరి. భక్తిగా ఉండేటువంటి వాళ్లకు సామ్రాజ్యాన్ని ఇచ్చేటువంటి నేర్పరి కృష్ణుడు. ఆయన కృపతోనే మనం ఈరోజు మహాభారతాన్ని చెప్పుకుంటున్నాం. చాలా నేర్పరి ఆయన. గుర్రాల శ్రమను, పీడను, వణుకును, గాయాలను పోగొట్టాడు. వణుకుతున్నాయి అటువంటి గుర్రాలు, కృష్ణుడి యొక్క గుర్రాలే వణుకుతున్నాయంటే ఇక కౌరవుల యొక్క సేనలో ఉండేటువంటి వాళ్ళంతా బాణాలతో ఎంతగా గుచ్చుకున్నాయో పాపం. చేతులతో వాటిని గుచ్చుకున్నటువంటి బాణాలను తొలగించాడు. గుర్రాలనంతా నిమిరాడు. వాటిని చక్కగా అటు ఇటు త్రిప్పి నీరు త్రాగించాడు. ఆ గుర్రాలు సంతోషంగా నీరు త్రాగి స్నానం చేశాయి. ఇక చూసుకోండి, అప్పుడే పుట్టినట్టుగా ఉన్నాయి. ఇక బాగా ఆహారాన్ని తిన్నాయి. ఆ రోజు అలసట చాలా ఉంది, తినలేదు. అలసటనంతా తొలగించుకొని మళ్ళీ రథం దగ్గరకు అవంతకవే వచ్చాయి. కృష్ణుడు వాటిని రథానికి కట్టాడు. తర్వాత రథాన్ని ఎక్కి అర్జునుడితో కలిసి బయలుదేరాడు. అర్జునుడు కూడా కూర్చోబెట్టుకున్నాడు, రా నాయనా అని. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి కౌరవ సేనలోని నీ వాళ్ళందరూ ఎంతో కలత చెందారు. ఏంటిది ఇట్లా కూర్చున్నారు వీళ్ళు? పిక్నిక్ వచ్చినట్టుగా వచ్చి లక్షణంగా తిని గుర్రాలకి తాగిపెట్టి గుర్రాలకు తినిపించి వీళ్ళు కూర్చొని యుద్ధం చేస్తున్నారంటే ఇంక మన కథ ఏమిటో గోవింది అయిపోయింది మనకు. అంతటితో అనుకున్నారు అందరూ కూడా. కూరలు పీకని పాముల్లాగా బుసలు కొట్టారు వాళ్ళంతా కూడా. చిచి, అర్జునుడు కృష్ణుడు వెళ్ళిపోయారు అని అనుకున్నారు. ఒళ్ళు జలధరిస్తున్నటువంటి అద్భుత సన్నివేశాన్ని చూసి వాళ్ళకి అర్థం కాలే ఏం జరుగుతుందని. నీ సేనలోని ఉండే వాళ్ళందరూ కూడా తొందరపడి మనం మంచి అవకాశాన్ని కోల్పోయాం, చిచిచి ఎంత పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోయారు. ఇది జరగకుండా ఉంటే బాగుండేదని మాట్లాడుకున్నారు. ఏమీ లేదు అక్కడ, సరస్సు లేదు, ఏం లేదు. ఆక్రోశించారు.
వాళ్ళందరూ సరస్సులో వాళ్ళు నీళ్లు తాగుదామంటే లేదు, అక్కడ కింద పడ్డారు అందరూ బురదలకు. అందరూ చెదిరిపోతూ అర్జునుడిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కృష్ణార్జునులు నీ సేనను చెదరగొడుతూనే ఉన్నారు. వారిని చూసి ఇతర సైనికులు ఇలా అన్నారు, ఓ కౌరవులారా, కృష్ణార్జునులను చంపటానికి తొందరపడండి. వాళ్ళు అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ కిందంతా తిరుగుతూ ఉంటారు, మంచి టైం చూసుకొని చంపదాం. రథం మీద ఉన్న అర్జునుడు మనమందరం చూస్తూ ఉండగానే ఈ రణభూమిలో మనల్ని హేళన చేస్తూ సైంధవుణ్ణి చంపడానికి వెళుతున్నాడు చూడండి అన్నారు. ఆ తర్వాత అర్జునుడు సైంధవుడి వైపుకు దూసుకొని వెళ్ళాడు. ఇంతలో సూర్యుడు అస్తమించసాగాడు. అప్పుడు అర్జునుడు కోపించిన యముడిలాగా దూసుకొని వెళుతుంటే నీ యోధులు అడ్డగించలేకపోయారు అందరూ కూడా. అప్పుడు అర్జునుడు సింహం మృగాలను తరిమి కొట్టినట్టుగా నీ సైన్యాన్ని అంతా తరిమి కొట్టాడు. సైంధవుడి కోసం వెతికాడు. శ్రీకృష్ణుడు నీ సేనలోకి చుచ్చుకొని పోతూ గుర్రాలను వేగంగా నడిపాడు. కొంగలాగాను తెల్లగాను ఉన్నటువంటి పాంచజన్యాన్ని పూరించాడు. అప్పుడు అర్జునుడు ముందుకు వేసినటువంటి బాణాలు ఆయన వెనుక పడుతున్నాయి. అంటే బాణం వేస్తున్నాడు, చాలా రథం నడుపుతున్నాడు. ఆ బాణం వేగం ఎట్లుందంటే రథం వేగం విపరీతంగా ఉంది. బాణాలు వెనక నుంచి వస్తున్నాయి, అంటే అవే వెనకబడ్డాయేమో అంతగా పోతున్నాయి. వాయువేగం గల అర్జునుడి గుర్రాలు తీవ్రంగా పరిగెత్తుతున్నాయి. నీ సేనలన్నీ చెదిరిపోయాయి. దుర్యోధనుడు ఎంత వేగంగా వచ్చి అర్జునుడిని వెంటాడాడంటే రణభూమిలో బాణాల దెబ్బతిన్న యోధులందరూ కృష్ణార్జునులను చూడలేకపోయారు. ఎక్కడ పోతున్నారో తెలియదు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 101వ అధ్యాయం. ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు సంజయుడు, మహారాజా, నీ సేన తమను దాటి వెళ్ళిపోతున్నటువంటి కృష్ణార్జునులను చూసి భయంతో వణికిపోయింది. నీ వీరులందరూ కోపంతో అర్జునుడిని ఎదిరించారు. అర్జునుడితో యుద్ధానికి దిగారు. కానీ వారెవరూ వెనక్కి తిరిగి రావటం లేదు. అసంతస్తున్యవర్తంత వేదేభ్య ఇవ నాస్తికాః నరకం భజమానాస్తే ప్రత్యపద్యంత కిల్బిషం. వేదాల నుండి నాస్తికులు దూరమైనట్లుగా అధములు మాత్రమే వెన్ను చూపించి తిరిగి వస్తున్నారు. వారు నరకానికి వెళ్ళి తప్పకుండా పాపాలన్నీ అనుభవిస్తారు. ఇంతలో కృష్ణార్జునుడు రథసేనను దాటి బయటపడ్డారు. అప్పుడు వారు రాహువు నోటి నుండి విముక్తి పొందిన సూర్యుల్లాగా ఉన్నారు. ఆ ద్రోణసేన శస్త్రధారులతో నిండి దుర్భేద్యంగా ఉంది. దాని నుండి కృష్ణార్జునులు బయటపడి ప్రళయకాల సూర్యుల్లాగా వెలిగిపోయారు. మహారాజా, కృష్ణార్జునులు ద్రోణసేనను భోజసేనను కూడా దాటిపోయారు. పెరిగిపోతున్న అగ్నుల్లాగా విజృంభిస్తున్నటువంటి వారిని చూసి మళ్ళీ నీ వారు ఇక సైంధవుడు చావటం ఖాయం అని నిర్ణయం చేసుకున్నారు. అన్ని లోపల దాటిపోతున్నారు, అన్నీ భేదించేస్తున్నారు. మొత్తం అన్నీ భేదించడమే కాక చెల్లాచెదరు చేసేస్తున్నారు. కృష్ణార్జునుడు వ్యూహంలో సైంధవుడి కోసం వెతుకుతున్నారు. ఒక పక్క నీ కుమారులు తీవ్రమైన కోలాహలం చేస్తున్నారు. కృష్ణార్జునుడు శత్రుసేనను దాటిపోతూ సంతోషించారు. అప్పుడు ద్రోణుడు వారిని తన బాణాలతో బాధించాడు. కృష్ణార్జునుడు ద్రోణుని బాణాలతో గాయపడి నెత్తురోడుతున్నారు. పాపం నెత్తురొస్తున్నది. అయినా వారు అదేదీ లెక్క చేయకుండా సైంధవుడి వద్దకు వచ్చారు. సైంధవుడిని చూస్తూ నిలబడ్డారు. వచ్చేసారు మొత్తం. కృష్ణార్జునుడు ఎర్రని కళ్ళు కలిగి ఉన్నారు. వారు సింధురాజును చూసి ఆనందంతో ఎన్నోసార్లు పెద్దగా గర్జించారు. ఎందుకంటే ఆ వ్యూహం అటువంటిది. సైంధవుడి దగ్గర రావటానికే కష్టం, సింధురాజు దగ్గరికి రావటమే కష్టం. అటువంటి వ్యూహం పన్నాడు.
ద్రోణుడు. ఇవన్నీ తప్పుకొని వచ్చేశారు. అప్పుడు పగ్గాలు పట్టిన కృష్ణుడి తేజస్సు, ధనస్సును పట్టుకున్నటువంటి అర్జునుడి యొక్క తేజస్సు సూర్యాగ్నుల కాంతిలాగా వెలిగిపోయింది. తమకు దగ్గరలో ఉన్నటువంటి సైంధవుణ్ణి కృష్ణార్జునులు చూశారు. మాంసాన్ని చూసిన డేగల్లాగా మురిసిపోయారు. డేగల కోపంతో మాంసం మీదకు దూకినట్లుగా కృష్ణార్జునులు వేగంగా సైంధవుడి మీదకి దూకారు. ఆ కృష్ణార్జునుల ప్రయత్నాన్ని దుర్యోధనుడు చూశాడు. సైంధవుని ఎలాగైనా రక్షించాలని దుర్యోధనుడు కృష్ణార్జునులపైకి దాడి చేశాడు. అప్పుడు ద్రోణుడు బంధించిన కవచంతో దుర్యోధనుడు ఒకే ఒక రథంలో వారి వద్దకు వేగంగా వచ్చాడు. అతడికి అశ్వాలను అదుపు చేయటం తెలుసు. నీ కొడుకు కృష్ణార్జునుల దాటి కృష్ణుడు ఎదురుగా నిలబడ్డాడు. ఆ దుర్యోధనుడు చూసి శ్రీకృష్ణుడు అప్పుడు ఆ సమయానికి తగినట్టుగా అర్జునుడితో ఇలా అన్నాడు అని చెప్పాడు సంజయుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 102వ అధ్యాయం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, దుర్యోధనుడు మనలను దాటిపోయాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఈ దుర్యోధనుడితో పోరాడు. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు గెలుపు ఓటమీలు తేలాలి. ఈ మధ్య రణజూదం ఆసన్నమైంది కనుక ఓ అర్జున, నువ్వు చెప్పావు రణజూదం అక్కడ ఆడదామని, ఇప్పుడు వచ్చింది కనుక ఓ అర్జున, నువ్వు ఎప్పటి నుంచో దాచుకున్న విషాన్ని ఇప్పుడు కక్కివేసేయి. ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ దుర్యోధనుడే పాండవుల అనర్థాలన్నిటికీ మూలం, తెలుసు కదా. ఈ దుర్యోధనుడికి రాజ్యకాంక్ష ఎక్కువ, లేకపోతే నీతో పోరాడాలని ఎలా వస్తాడు ఆలోచించు. అదృష్టం కొద్దీ ఇతడు ఇప్పుడు నీ బాణాల దారిలోకి వచ్చాడు. ఇక ప్రాణాలు తీసేలాగా ఇతడితో నువ్వు యుద్ధం చేయి. మంచి పని చేశాడు, వచ్చాడు. నువ్వు విజయం పొందాలి. ఇతడు ఐశ్వర్య మదంతో గర్వించున్నాడు. ఇతడు ఎప్పుడూ కష్టాలు అనుభవించలేదు, ఎప్పుడు కూడా బాగా పెరిగాడు. యుద్ధంలో నీ పరాక్రమం గురించి ఇతడికి తెలియదు. సురులు, అసురులు, మానవులు మొదలైన ఈ 3 లోకాలు కలిసిన నిన్ను గెలవటానికి ఉత్సాహపడరు. ఇక ఒంటరిగా ఉన్న ఈ సుయోధనుడి గురించి చెప్పవలసిన పని లేదు. కనుక ఇతడితో పోరాడు. ఈ దుర్యోధనుడిని వధించు. నికృత్యారాజ్యహరణం నికృత్యారాజ్యహరణం వనవాసంచ పాండవ వనవాసంచ పాండవ పరిక్లేశంచ కృష్ణాయాః పరిక్లేశంచ కృష్ణాయాః హృది కృత్వా పరాక్రమం హృది కృత్వా పరాక్రమం. మోసంతో రాజ్యాన్ని అపహరించడం, వనవాసానికి పంపించడం, ద్రౌపదిని కష్టపెట్టడం, ఇవన్నీ మనసులో తలుచుకో. ఇతడిపై విజృంభించు. దుర్యోధనుడిని చంపితే ఇతడి సైన్యం నాయకుడు లేనిది అవుతుంది. అప్పుడు దాన్ని నువ్వు సులభంగా సంహరించవచ్చు. ముందు ఈ దుర్మార్గుల మూలాన్ని ఛేదించు. శత్రుత్వానికి నేడే అవబృత స్నానం జరిగిపోవాలన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, నాకిదే కర్తవ్యం. నేను మిగిలిన పనులు విడిచిపెడుతున్నాను. రథాన్ని దుర్యోధనుడికి ఎదురుగా నిలుపు. ఇతడు మన రాజ్యాన్ని సుఖంగా చాలా కాలం అనుభవించాడు. ఇక నేను విజృంభించి ఇతడి తలను ముక్కలు ముక్కలు చేస్తాను. మాధవ, ఈ దుర్యోధనుని చంపి గతంలో కలిగిన దుఃఖాలు అన్నిటినీ పోగొట్టుకుంటాను అని ఇలా కృష్ణార్జునులు మాట్లాడుకుంటూ దుర్యోధనుని పట్టుకోవాలనుకున్నారు. రథంలో ముందుకు కదిలారు. ఇంతలో నీ కొడుకు వారికి దగ్గరగా వచ్చి నిర్భయంగా నిలబడ్డాడు. అతడు భయపడవలసిన ఆ సమయంలో కూడా ఏమాత్రం భయపడకుండా ఉన్నాడు నీ కొడుకు. అవునా, అట్లా? ఓహో, ఆ దుర్యోధనుడిని చూసి రాజులందరూ ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. నీ పుత్రుడు శత్రువైన అర్జునుడిని ఏమాత్రం లెక్క చేయలేదు. అతన్ని సైంధవుడి వద్దకు వెళ్లకుండా అడ్డగించాడు. మంచి పని చేశాడు. అవమానం ఈరోజు అయిపోతే అయిపోయింది కదా. అర్జునుడి ప్రతిజ్ఞ తీరిపోతుంది కదా, అగ్ని ప్రవేశం చేసేస్తాడు కదా. ఆహా, నా కొడుకే కొడుకు,
అందుకే నేనేమీ చేయలేదు వాణ్ణి. అందుకు అర్జునుడు నీ పుత్రుడిపై తీవ్రంగా కోపించాడు. అర్జునుడు ఊరికే ఉంటాడా? దుర్యోధనుడు నవ్వుతూ వారిని యుద్ధానికి పిలిచాడు. నవ్వుతున్నాడు, పిలిచాడు. ఎంతో మురిసిపోతున్నాడు. అతన్ని చూసి కృష్ణుడు అర్జునుడితో ఎంతో ఆనందించి సింహనాదాలు చేశారు. నీ యోధులు కూడా ఆనందంగా ఉన్న కృష్ణార్జునులను చూసి ఇక మన రాజు అనుకోలేడు. ఏంటి ఇంతగా అయినా ఇంత ఆనందంగా వాళ్ళిద్దరు ఉన్నారే, మీ సైన్యమంతా అనుకుంది మన సైన్యమంతా, ఇక మన రాజు గోవింద అయిపోతాడు ఈరోజు అనుకున్నారు. మన రారాజు చనిపోయాడు అని భయంతో అరిచారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉన్నారో, వెళ్ళాడు కదా ఏమైపోతాడో. ఆ అరుపులు విని దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ వీరులారా, భయపడకండి, నేను ఇప్పుడే మీకు అభయం ఇస్తున్నాను, భయాన్ని తొలగిస్తాను. ఈ కృష్ణార్జునులు నాకు ఒక లెక్కన, వీళ్ళని ఇప్పుడే సంహరిస్తాను అని ధైర్యం చెప్పాడు. తర్వాత అర్జునుడితో ఇలా అన్నాడు, ఏ అర్జున, నువ్వే కనుక పాండురాజు కొడుకువైతే, నువ్వే అస్త్ర విద్యను కనుక నేర్చుకొని ఉంటే నాపై దివ్యాస్త్రాలను వేసుకో, వేయి చూస్తాం ఏమేస్తావు. నీకు దివ్యాస్త్రాలు తెలుసు అంట కదా, వేయి చూస్తాం. నన్ను ఏం చేయలేవు. నీకు కృష్ణుడికి ఉన్నటువంటి బలాన్ని అంతా నాపై చూపించు. ఇద్దరు కూడా నీ పౌరుషాన్ని చూపించు. మీ ఇద్దరి పౌరుషం చూపించండి. మా ఎదుటి కాకుండా నువ్వు ఏవేవో గొప్ప పనులు చేశావట కదా, ఇట్లంతా అంటున్నాడు. సత్కారాలు పొందావట నువ్వు. ఇలా నీ పనులన్నీ అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నా ఎదుట ఆ గొప్ప పనులను చేసి చూపించు, చూస్తాం అని అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 103వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీ కుమారుడైన దుర్యోధనుడు అర్జునుడితో అలా నిర్భయంగా మాట్లాడాడు. తర్వాత వేగంగా మర్మాలను ఛేదించే 3 బాణాలతో అర్జునుడిని కొట్టాడు. మరో 4 బాణాలతో అతడి గుర్రాలను గాయపరిచాడు. 10 బాణాలను ప్రయోగించి కృష్ణుడు రొమ్ముపై గాయం చేశాడు. ఒక బల్లాతో కృష్ణుడి ఒక కొరడాను ముక్కలు చేశాడు. అందుకు అర్జునుడు కోపించి 14 బాణాలు ప్రయోగించి దుర్యోధనుని కొట్టాడు. కానీ అవి దుర్యోధనుని కవచానికి తగిలి జారిపడ్డాయి. మళ్ళీ పదునైన 14 బాణాలను ప్రయోగించాడు. అవి కూడా నీ కుమారుడి కవచానికి తగిలి జారిపడ్డాయి. అలా అర్జునుడు ప్రయోగించిన 28 బాణాలు వ్యర్థం కావటాన్ని కృష్ణుడు చూసి అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ఇలా జరగటాన్ని నేనెప్పుడూ చూడలేదు. నీ బాణాలు ప్రయోజనం లేకుండా పోతున్నాయి. ఏంటో, ఏం కవచమో ఇది? ఎవరిచ్చారో ఈ కవచం? ఇది ఎవరిదో ఉంది ఈ కవచం. గాంధీవం నుండి పుట్టిన శక్తి ఏమైపోయింది? అంతకు ముందులాగా లేనందుకు ఏమైపోతుంది నువ్వు ప్రయోగించేది? ఓ అర్జున, నువ్వు దుర్యోధనుడి రథం మీద ప్రయోగించిన బాణాలు వ్యర్థమైపోతున్నాయే, రణభూమిలో పడిపోతున్నాయి. అర్జున, నీ బాణాలు వజ్రంతోనూ పిడుగుతోనూ సమానంగా ఉంటాయి కదా, ఘోరంగా ఉంటాయి కదా. అవి శత్రువుల శరీరాలను చీలుస్తాయి కదా. మరి అవి ఎందుకు ఈరోజు విఫలమవుతున్నాయి? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.